సర్వ పరిపూర్ణత ఉంది. క్రీస్తులో సర్వ పరిపూర్ణత ఉంది. ఆ షాప్ యజమాని లాస్ట్కి ఆ పేపర్లో ఏముందని చూసినాడట. అందులో ఉన్న వాగ్దానం ఏంటంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాల్ ఈజ్ స్ట్రాంగ్లీ సేయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్రైస్ట్. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన మీకు శిరస్సు. శిరస్సు అంటే ఏంటంటే తల. స్కూల్లో సాధారణంగా ప్రిన్సిపల్ని అంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రిన్సిపల్ అనరు, ప్రైవేట్ స్కూల్నే ప్రిన్సిపల్ అంటారు. గవర్నమెంట్ స్కూల్ ఏమంటారు చెప్పండి? హెడ్ మాస్టర్ అంటారు. హెడ్ ఏంది? హెడ్ మాస్టర్ అంటే అంతే. అరే పరిపాలకుడు అండి ఆయన, పరిపాలకుడు, హెడ్ మాస్టర్. ఈజ్ ద మాస్టర్, ఈజ్ ద ఏమంటారు ప్రైమ్ మినిస్టర్ టు ద స్కూల్. దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎట్లున్నావు, ఆ బడికి ఆయన ప్రైమ్ మినిస్టర్. ఆయనే అధికారి. ఆయన సైగ చేస్తేనే, ఆయన ఆజ్ఞ జారీ చేస్తేనే ఏదైనా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ నీకు నా జీవితానికి ఎవరండి హెడ్? క్రైస్ట్ ఈజ్ అవర్ హెడ్. విశ్వాసం ముందు స్థిరపరచబడుచు అనంటే ఫర్ ఎవ్రీథింగ్ యునో క్రైస్ట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్. క్రీస్తు సరిపోయినవాడు, క్రీస్తు సరిపోయినవాడు. ఇప్పుడు ఇలా పౌలు గారి యొక్క భయం ఏంటంటే, విశ్వాసమందు స్థిరపరచబడండి సహోదరులారా. ఎందుకు? మిమ్మల్ని తొలగించాలని అపవాది తన జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు, తన తెలివిని ఉపయోగిస్తాడు, తన తత్వాన్ని ఉపయోగించి, అరే ఈ రోజుల్లో కూడా యేసుప్రభువుని నమ్ముకోవడం ఏంట్రా, ఈ రోజుల్లో కూడా చర్చికి వెళ్ళడం ఏంట్రా, ఈ రోజుల్లో కూడా ఉపవాస ప్రార్థన ఏంటి, ఈ రోజుల్లో కూడా ఆల్నైట్ ప్రార్థన లేనిది, ఈ రోజుల్లో కూడా శరీరాన్ని నల్లగొట్టుకుంటూ ఏసయ్యా ఏసయ్యా అని ప్రార్థన చేసాడేంది? నీ భక్తి మూర్ఖమైన భక్తి. నీ యొక్క నీ లైఫ్ని, నీ ఏజ్ని వేస్ట్ చేసుకుంటున్నావు. బయట చూడు లోకం ఎంత బాగున్నదో. హౌ దే ఆర్ ఎంజాయింగ్. తాగుతుర్రు, తిరుగుతుర్రు, ఎంజాయ్ చేస్తుర్రు. ఒక్కొక్కరి స్టేటస్లో చూడు, ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ అని పెట్టుకుంటుర్రు వాళ్ళు. నీ జీవితంలో ఏమున్నది భయ్? క్రైస్ట్ 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 అని పరిగెడతా ఉన్నావు అనా. క్రైస్ట్ కాదని పరిగెత్తిన వాళ్ళు బొచ్చడం మంది నాకు తెలుసు అన్నా. ఎవరు చెప్పు, ఒకరు వేరు చెప్పు. పాస్టర్ గారు పక్కనే కూర్చుంటాడు అన్న. ఎవరు ఆయన పేరు? గెహాజీ. పాస్టర్ గారు పక్కనే ఉంటాడు. ఏం చేసినాడంటే, డబ్బులు నగలు కావాలని నయమాన్ని తీసుకొచ్చిన దానికోసం ఈవెన్ ఎలీషా కూడా చెప్పకుండా పరిగెత్తుకొని తెచ్చుకున్నాడన్నా. సూపర్, వాడు కరెక్ట్ పర్సన్ అంట. ఎవరు? గెహాజీ. సూపర్ క్యాండిడేట్. ఏమైంది? కోటీశ్వరుడు అయి ఉండొచ్చు కదా, కోటీశ్వరుడు అయి ఉండొచ్చు అన్నా. వాడు కోటీశ్వరుడు అయ్యిండో నాకు తెలియదు, కానీ గెహాజీ గారు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు.